డిఎన్ఏ అంటే ఏమిటి? డిఎన్ఏ డియోక్సీ రిబోన్యూక్లిక్ యాసిడ్. డిఎన్ఏ అనేది మానవ శరీరంలో ప్రతి కణంలో ఉండే ఒక సూక్ష్మ తంతువు. ఇది జీవన్ కోడ్ లాంటిది. మన శరీరంలో ప్రతి కణానికి ఏం చేయాలో చెప్పేదే డిఎన్ఏ. ఒక మనిషి శరీరంలో సుమారు 37 ట్రిలియన్స్ కణాలు ఉంటాయి. ప్రతి కణంలో డిఎన్ఏ ఉంటుంది. మన డిఎన్ఏలో దాదాపు 3 బిలియన్స్ జెనెటిక్స్ అక్షరాలు బేస్ పేర్లో ఉంటాయి. ఆ అక్షరాలను పుస్తకంగా రాస్తే దాదాపు 10 లక్షల పేజీల పుస్తకం అవుతుంది. అంటే మన శరీరంలోకి ప్రతి కణంలో ఒక విశాలమైన గ్రంథాలయం. మనిషి డిఎన్ఏలో 99.9% అందరికీ ఒకేలా ఉంటుంది. అంటే ప్రపంచంలో ఉన్న అన్ని మనుషుల డిఎన్ఏ మధ్య తేడా కేవలం 0.1%. ఈ చిన్న తేడానే మన చర్మం రంగు, కంటి రంగు, జుట్టు, బుద్ధి, స్వభావం లాంటి లక్షణాలు నిర్ణయిస్తుంది. అంటే మనం ఎంత భిన్నంగా కనిపించినా మనం అందరం దాదాపు ఒకే. డిఎన్ఏలో సమాచార పరిమాణం. 1 గ్రాము డిఎన్ఏలో 215 పెటాబైట్ల జీబీ డేటా నిల్వ చేయవచ్చు. ఇది దాదాపు 215 మిలియన్ జీబీ. అంటే భూమిపై ఉన్న అన్ని కంప్యూటర్స్ డేటాను కూడా కొన్ని గ్రాముల డిఎన్ఏ నిల్వ చేయవచ్చు. శాస్త్రవేత్తలు భవిష్యత్తులో డిఎన్ఏ డేటా స్టోరేజ్ టెక్నాలజీని మన డిఎన్ఏ తల్లిదండ్రుల నుంచి లభిస్తుంది. కాబట్టి డిఎన్ఏ కలయిక వల్ల పిల్లలు తల్లిదండ్రులను పోలి ఉంటారు. డిఎన్ఏ వారసత్వం. ప్రతి బిడ్డ తన తల్లి నుండి 50% డిఎన్ఏ లభిస్తుంది. ఈ డిఎన్ఏ మిశ్రమం వల్ల పిల్లలు తల్లిదండ్రుల్లో శారీరక లక్షణాలు, కొన్ని ఇతర లక్షణాలు కలిగి ఉంటారు. లింగ ఆధారిత తేడాలు. ఒక బిడ్డ మగ శిశువు అయితే వారికి తల్లి నుండి కొంచెం ఎక్కువ డిఎన్ఏ వస్తుంది. అంటే సుమారు 51% డిఎన్ఏ లభిస్తుంది. స్త్రీ శిశువులకు తల్లి నుండి సమానంగా డిఎన్ఏ లభిస్తుంది. విభిన్న లక్షణాలు. ఒక తల్లిదండ్రులకు పుట్టిన తోబుట్టువులకు కూడా ఒకేలాంటి డిఎన్ఏ ఉండదు. ప్రతి తోబుట్టువులకు విభిన్న డిఎన్ఏ కలయిక లభిస్తుంది. స్విస్ జీవరసాయన శాస్త్రవేత్త ఫ్రెడ్రిక్ మైసర్ 1869లో డిఎన్ఏను మొట్టమొదట కనుగొన్నారు. కానీ దాని నిర్మాణం డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్స్ అని జేమ్స్ వాట్స్ మరియు ఫ్రాన్సిస్ క్రిక్ 1953లో వివరించారు. డిఎన్ఏ ఆవిష్కరణకు నోబెల్ బహుమతి కూడా లభించింది. మన డిఎన్ఏ 99% వరకు కోతి డిఎన్ఏతో సమానం. మనిషి డిఎన్ఏలో సుమారు 98.8% భాగం చింపాంజీ డిఎన్ఏతో సమానంగా ఉంటుంది. అంటే మనకు మరియు కోతులకు ఒకే పూర్వీకుడు ఉన్నారని శాస్త్రవేత్తలు భావిస్తారు. డిఎన్ఏ పరీక్షల ద్వారా వ్యక్తిని గుర్తించవచ్చు. డిఎన్ఏ ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైనది. అంటే 2 వ్యక్తుల డిఎన్ఏ ఒకేలా ఉండదు. అందుకే కొన్ని పరిశోధనల్లో, క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ప్రత్యుత్వ నిర్ధారణ. ఒక కణంలోని డిఎన్ఏను పొడిగిస్తే దాని పొడవు సుమారు 2 మీటర్స్ ఉంటుంది. మన శరీరంలోని అన్ని కణాలు డిఎన్ఏను కలిపితే అది సూర్యుని దగ్గరికి వెళ్ళి తిరిగి రావడానికి 600 సార్లు సరిపోతుంది. అంటే ఇది ఎంత అద్భుతం! మన డిఎన్ఏలో మోనో జీన్స్ కూడా ఉంటాయా? దానికి ఆన్సర్ ఉంటాయి. ఎందుకంటే మన డిఎన్ఏలోని ప్రతి జీన్స్ పనిచేయవు. కొన్ని జీన్స్ స్లీపింగ్ లేదా సైలెంటింగ్ జీన్స్గా ఉంటాయి. పర్యావరణ పరిస్థితులు లేదా జీవన శైలిపై ఆధారపడి అవి యాక్టివేట్ అవుతుంటాయి. అందుకే జీవన విధానం మారితే డిఎన్ఏ కాపీ అవుతున్నప్పుడు చిన్న తప్పు సంభవించిన ఇవి ప్రకృతిలో వివిధ జీవరాశులు పుట్టడానికి కారణమయ్యాయి. కొన్ని మ్యూటేషన్లు ఉపయోగకరమైనవి, కొన్ని మ్యూటేషన్స్ ఉపయోగకరమైనవి కేవలం కొన్ని హానికరమైనవి జన్యువ్యాధులకు కారణమవుతాయి. జన్యువులు కూడా కుక్క, పిల్లి, పక్షులు, చెట్లు, సూక్ష్మజీవులు అన్నిటికీ డిఎన్ఏ ఉంటుంది. వారి డిఎన్ఏ కూడా మన డిఎన్ఏలానే పనిచేస్తుంది. అందుకే శాస్త్రవేత్తలు వివిధ జీవుల డిఎన్ఏ పరిశీలించి జాతుల మధ్య సంబంధం ఎలా ఉందో మన డిఎన్ఏలో వైరస్ జీన్స్ కూడా దాగి ఉన్నాయి. ఆశ్చర్యకరంగా మన డిఎన్ఏలో సుమారు 8% భాగం పురాతన వైరస్ నుంచి. అంటే కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం మన పూర్వీకులు వైరస్లతో పోరాడి జడల మన డిఎన్ఏలో మన మనసుతో కూడా సంబంధం కలిగి ఉంది. డిఎన్ఏలో మన మానసిక లక్షణాలు కూడా ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు మన సృజనాత్మకత, భయాలు, ధైర్యం లేదా దృష్టి శక్తి. కానీ అది స్థిరం కాదు. మన ఆలోచన విధానం, పాజిటివ్ లైఫ్ స్టైల్ కూడా డిఎన్ఏ పనిచేసే విధానాన్ని మార్చి. డిఎన్ఏ మన శరీరంలోని రహస్య పుస్తకం. ఇది మన జననం నుంచి మరణం వరకు ప్రతి క్షణం పనిచేస్తూ ఉంటుంది. ఇది కేవలం జీవశాస్త్రం చెందిన విషయం కాదు. ఇది మనం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చామో చెప్పి మన డిఎన్ఏలో దాగి ఉన్న రహస్యాలు మన భవిష్యత్ శాస్త్రానికి కొత్త దారులు చూపిస్తాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరికొన్ని వీడియోలతో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.